షూలు పూసుకొని పెట్టుకున్నా. మొత్తం నీళ్ళని తాగేసింది. ఇక తాగేసిన తర్వాత పొట్ట ఇంత అయింది. ఇక ఓకే, అర్థమైంది కదా. దీనికి కొద్దిగా నూనె రాయండి. అందరూ ధ్యానముద్ర ఏనుపుస నిదానం. అందరూ ఒకేసారి ఓంకారం చెప్పాలి. ఓంకారం స్టార్ట్. ఓ కొంచెం మౌనంగా ఉంటాం. 2 చేతుల నమస్కార ముద్ర. శ్లోకం చెప్తాం. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపకరోతుం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం ప్రాణతోస్మిన్. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా చేతులు రబ్ చేయండి. మోక మీద రాసుకొని షేల్ చూసుకోండి. నాది కుదరండి. అందరు ఇటు సూర్యాలు చేస్తాం. 5 మెల్ల చేస్తాం, నిదానం చేస్తాం, తొందరపడద్దు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరిసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్రుత శంఖచక్ర. ఓం మిత్రాయ నమః. 8 మెల్లగా లాగండి పైకి. తాడాసన్. 2 పాదాస్తాసన్. మెల్లగా చేతులు పాద దగ్గర పెట్టి తల మోకాలు పెట్టేసాలి. పాదాస్తాసన్. 3 ప్రసరిత ఎనమకాలు వెనుకకి చూపు పైకి పిక్కా తోడ అనాలి. పైకి లాగండి, చూపు ఆకాశం వైపు. 4 దండాసన్. గాలి పీల్చుకొని ఆపేసేయాలి. మోకాలు చెప్ప టైట్ చేయాలి. భుజాలు పైకి లేపేసేయాలి. 5 అష్టాంగ ప్రణామం. 2 కాలు అనబెట్టేసేయాలి. ఛాతి చేతుల మధ్యలో నొస్ట్ అనబెట్టేసేయాలి. 6 భుజంగాసన్. 7 పర్వతాసన్. గట్టి చేతులు ఎత్తండి, గదవ చేతికి ఎత్తండి, వెనుక కాళ్ళు తీసేయండి. పర్వతాసన్. 8 మళ్ళీ చడంగాసన్. కాళ్ళు చేతుల మధ్య తెచ్చేసేయాలి. చూపు పైకి. 9 2 కాళ్ళు తల మోకాళ్ళకి. పాదాసాసన్. 10 నమస్కార ముద్ర. ఓం రవహే నమః. 8 గాలి పీల్చుకోవాలి. మెల్లగా నిదానంగా, తొందరపడద్దు. 2 గాలి వదిలేసేయాలి. 3 కుడికాలు వెనకకి. ఒకసారి ఎడమకాలు కుడికాలు.
4 2 కాలు దండాసన్ ఇక్కడ ముందు చేయండి ఇగో ముందు లైన్ చూడండి ఒకసారి 4 5 8 7 వెనుకకి పర్వతాసన్ 9 ఇది 8 9 2 కాళ్ళ దగ్గరికి 10 నమస్కారం ఇంకోటి చేద్దాం ఓకే ఓం పూష్ణే నమః 1 2 3 4 5 6 7 8 9 10 बहुत चाल रेस्ट रिलैक्स इतना मेडिटेशन काल रेस्ट కాలు ఇట్లా పెట్టేసి ఇట్లా ఉంటా కాలు కలపండి వీరభద్రాసన్ చేతులు పైకి 2 చేతులు కలిపేసేయాలి లాగాలి పైకి దోలో తీసి ఎడమ కాళ్ళని ఎంత దూరం వస్తాను దూరం పెట్టేసేయాలి దో పెట్టేసాం కదా దీనిలో ఎడమ కాళ్ళ మీద కూర్చోవాలి ఇట్లా కూర్చోవాలి దీనిలో 4లో వెనకకి 4 వెనకకి బస్ వెనక లాగాలి నడుము నొప్పి మెడ నొప్పులు భుజాలు మెల్లగా మెల్లగా చేయి ఇది రావాలి వాంగాలి అర్థమైందా వీరభద్రాసన్ 5 మళ్ళీ మోకాలు నిదానం చేస్తాం ఓకే 6 7 8 చేతులు నిదానం లాస్ చేస్తాం అయిపోయింది అదే ఇంకో కుడి కాలుతో చేస్తాం మళ్ళీ కల్పించుకోవాలి బాగా లాగాలేసాలి దోలో కుడి కాల్ని తీసి ముందరికి ఇస్తాం వేసాం కదా దీనిలో మళ్ళా ఇట్లా కూర్చోవాలి ఇట్లా కూర్చో మోకటి అనుకోండి కూర్చోండి ఎల్షేప్ వచ్చేసారు 4లో వెనకకి 4 ఇది ఆసనం స్థితి మెల్లగా మెల్లగా ఇడిదిరుగు ఫోటోలు పడుతుంది ఇడిదిరుగు 5 నిదానం ఓకే అర్థమైందా 6 7 8 రెస్ట్ రిలాక్స్ చాలు ఓకే కూర్చోండి ఇక ఇది తెలుసు కదా ఇది నోట్లో పెట్టుకొని ఈ 3 పైలు లేవాలి అర్థమైందా ఈ రోజు ఎక్సర్సైజ్ చేయాలి గుంజాలి 3 పైలు లేచానుకో లంగ్స్ కెపాసిటీ బాగున్నట్లే ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కరోనా సందర్భంగా అందరు చేశారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది పక్షాతం వచ్చింది ఇసులుండి చిన్నగా ఉంది ఇది అరేదా ఇంకోది పెద్దగా ఉంటుంది ఇంత పెద్ద మనం రొట్టెలు చేసి పీట ఉంటుంది కదా సేమ్ ఇట్లా ఉంటుంది కాళ్ళకి ఇట్లా పెట్టుకొని రాయడం పెద్దగా ఉంటుంది లేదు ఈ చిన్నగా ఉన్నది చేతుల కూరకి పక్షాతం వచ్చింది ఇవి చేతులకి ఇట్లా అనండి రండి చూడండి ఒకసారి అక్యుప్రెషర్ రాయండి నా బండికి తాళం ఉంది తీసుకురావా తాళం చేయకుండా ఒకటి యాప్ చిన్నది చూడండి అర్థమవుతుందిగా రైట్ ఇప్పుడు కాలుకు రాసుకో కాలు బుట్టున్నాయి ఇదే దీన్ని మన తాతకి ఏదో కాళ్ళు నర్సలేవు చిమ్ము రాస్తుంది అని అనుకోండి తిమ్మురు రాసింది అనుకోండి ఇది ఉంది కదా ఇట్లా రాయమని చెప్పాలి ఇవన్నీ దొరుకుతాయి హైదరాబాద్ ఫిజియోథెరపీలో దొరుకుతాయి మనం కూడా గోరకాల రోడ్ల మీద అమ్ముతారు ఓకే అర్థమైంది కదా ఏళ్ళ దాకా ఇగో కాలు తిమ్మురులు పోయినాయి కాలు వణుకుడు పోయింది చేతి వణుక కొద్దిగా వణుకుడు ఉంటుంది కదా వణుకుడు పోవడం పోయింది అది ఇక మూడోది ఇది అక్యుప్రెషర్ ఓకే అర్థమైంది కదా అక్యుప్రెషర్ హార్ట్ ప్రాబ్లం ఉంది ఉంగరం వేలు పెట్టుకోవాలి ఉంగరంకి ఏం చేయాలి ఇది ఉంగరం వేలు హార్ట్కి సంబంధించింది ఈ వేలు చదువుతారు
లేదు ఇది లేదు ఈ చేతి పని వస్తా లక్కు ప్రెజర్ సిస్టమ్ ఏళ్ళు పెడితే అర్థమవుతుంటుంది ఇలా మన గుండెకి ఇక్కడ నుంచి ఇక్కడ ఆ వైర్ ఉంది ఇది వస్తే పోదు. అందుకే మనకి ఎడమ చేతికి ఏళ్ళకి ఉంగరం పెట్టుకోవాలంటారు, ఉంగరం వేయాలంటారు దీన్ని. హార్ట్ ప్రాబ్లం రానియదు. హార్ట్ ప్రాబ్లం వచ్చేప్పుడు ఇక్కడ చిమ్చిమంటుంది, ఇక్కడ చిమ్చిమంటే మట్ట తిమ్మిరెక్కుతుంది, భుజం తిమ్మిరెక్కుతుంది, గుండె పోతుంటుంది. ఒకటి ఆ ప్రాబ్లం సిగ్నల్ ఇస్తుంది ముందే ఎడమ చేయికి. ఒక అర్థమైందిగా అక్యుప్రెషర్ సిస్టమ్. ఇవన్నీ దానికి సంబంధించి. పక్షంగా వచ్చింది, చేతి పని చేస్తలేదు, బలం ఉండలేదు, అరేందా ఒత్తడం బస్. నా మనసు బాగుంటలేదు, ఎప్పుడు తలనొప్పి వస్తుంది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అర్థమైందిగా? ఓకే అర్థమైందా? ఇది ఒక ఐటమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా నేను కొన్ని వేలే. రైట్ ఓకే. ఇక ఇంకొక ఐటమ్ శ్వాసకోశ వ్యాధులు. ఏంటి మన లంగ్స్లలో ముక్కులు జామైనాయి, ముక్కుల కండ పెరిగింది, ఇంట తుమ్ములు వస్తున్నాయి, డస్ట్ పడతలేదు, డస్ట్ ఎలర్జీ, ఓపెన్ కేసులో పనిచేసే వాళ్ళు మైండ్లో పనిచేసే వాళ్ళు డస్ట్ ఎలర్జీ. అదేదా ఏంటి ప్రాబ్లమ్స్? ఒక చెవి వినబడుతుంది, ఒక చెవి వినబడతలేదు, ఒక చెవిలో ముక్కు గాలి ఎక్కువ వస్తుంది, ఒక ముక్కు గాలి తక్కువ వస్తుంది. దానికి పైప్ ముక్కలకేసి నోట్లకేసి చేదడం. దీన్ని సూత్రనేతి అంటారు. ఏమంటారు దీన్ని? సూత్రనేతి. ఓకే ఏ చూపిద్దాం. ఇది జలనేతి. ఏది? జలనేతి. ఇలా గోరువెచ్చ నీళ్ళు, ఇది గోరువెచ్చ నీళ్ళు పోసి ఈ ముక్కు నుంచి పోస్తే ఈ ముక్కు నుంచి వస్తాయి. ఇదంతా ప్రాక్టికల్ క్రియాయోగం. ఇంకో నాలుగో విషయం, మనం రిబ్బెన్ లాంటిది ఒక క్లాత్ ఉంటుంది, అదేందుగా క్లాత్ తీసుకొని గోరువెచ్చ నీళ్ళని వేసేసి అది మింగేసేయాలి, నీళ్ళు తాగేసేయాలి, మొత్తం పేలలో పోయింది ఇటు దాకా. మన చీరలకేసే అది ఉంటుంది కదా, ఏమంటుంది అది? పాలు. ఆ పాలు లాంటిది సన్న మధ్యలో కట్ చేసేసి మంచిగా కుట్టుండాలి, ఇటు ఊసిపోకుండా. నీళ్ళు వేసాం మంచిగా, మొత్తం నీళ్ళు వేసి ఉప్పేసి నీళ్ళు వేసేసాం, మొత్తం మింగేసాం. ఇక చూడండి ఒకసారి, ముక్కలకి వెళ్ళి పెడుతున్నాయి. ఇగో నీళ్ళు పోయి నా బండ్లో నీళ్ళు తీసుకపో. అరుణ్ మనం తెస్తాడు. కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, కళ్ళు పైన పోయింది, కళ్ళు కంచి పడుతున్నాయి, షూరిన పడుతున్నాయి, ముక్కు సాఫ్ అయింది. ఆహా ముక్కు సాఫ్. ఆ రెండు బడలదే. ఓకే అర్థమైందిగా? సేమ్ మళ్ళీ ఈ ముక్కలకి వెళ్ళేస్తాం. అయ్యో ₹45 ఇది మనం తెచ్చుకోవచ్చు. 20 గాలిస్తే తెప్పిస్తాం మనం. అవును సార్. ఓకే అర్థమైంది. ఇది అరుణ్ గోరువెచ్చ నీళ్ళు పోయాలి. ముక్కులలో కండ పెరిగింది అనుకోండి, మనం ఆపరేషన్ చేస్తాడు, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, మళ్ళీ పెరుగుతుంటుంది, అది రక్తం పడుతుంటుంది, ఆపరేషన్ చేస్తాడు. నా ముక్కులో కండ పెరిగిందంటే అర్థమైందిగా? రెండోసారి ఇష్టం, మూడోసారి ఆపరేషన్ చేస్తాం. ఇది వితౌట్ ఆపరేషన్ కరిగిపోతుంటుంది. లోపల గట్టి ఉన్న వాళ్ళకి రక్తం పడుతుంటుంది ముక్కులో. ఫస్ట్ చేసినప్పుడు గురుక. కాబట్టి ఇవన్నీ దీనివల్ల సూత్రనేతి. మూడోది జలనేతి. నోడుకుని పోసి చూద్దాం తల్లి ఎంత లేదు పోయి నాకు సలీలు పోయి సార్ సలీలు ఇవి సలీలు. ఇంకా కాల్తాను, ఇంకొద్ది కాల్తాను. గొడవతో నీళ్ళు చేసుకొని లేదా కుర్చీలో కూర్చోండి. ఇట్లా కూర్చున్నాం ఓకే, లేదా నిలబడి కూడా వంకొని ఇట్లా కూర్చోవచ్చు. చూడండి ఒకసారి, ముక్కులో పెట్టుకున్నారు ఓకే.
ఈ తలని షూలు పోసుకొని ఓకే అర్థమైందిగా. అప్పుడు ముక్కులు క్లియర్, తలనొప్పి. మళ్ళీ ఈ ముక్కులో పెట్టుకున్నాం, తలని ఇట్లా చేసాం, నోటి నుంచి శ్వాస జరగాలి. ఇగో అర్థమైంది కదా. ఇది జలనేతి సాఫ్. అర్థమైంది, ముక్కులు సాఫ్, గొంతు సాఫ్. రెండో రకం, 2 నిమిషం నీళ్ళు తాగాం, నీళ్ళు అందుకు అక్కేసాం. ఓకే, నీళ్ళు తాగి అక్కేయడం. మనం అప్పుడప్పుడు నీళ్ళు తాగి వామిటింగ్ చేసుకుంటాం. అమ్మ చెప్తే అరే మొఖం బాగా కక్కర ముందర వాంగి అక్కరా కక్కరా అని అమ్మాయి నేట్లేసి రాకుతూ ఉంటుంది. తాగి క్లీనర్ వచ్చింది రాకుతుంటారు కదా. 3వ రకం. ఎన్ని డబ్బాలు పెడితే ఇది కూడా డబ్బాలు పెట్టుంటాయి. దీని ఎనిమా డబ్బా ఏమంటారు దీన్ని? ఎనిమా. గోరచ్చని నీళ్ళు ఉప్పేసి పెట్టా నింపిన డబ్బా. ఓకే, డబ్బా నింపేసి మూత పెట్టేసాం. అర్థమైందిగా. పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే దీనికి పెట్టేస్తాం. ఓకే, ఇంట్లో ఒక స్టూల్ పెట్టుకున్నాం. వాళ్ళ మల ద్వారా దాన్ని బట్టి ఇక్కడ వాల్ ఓపెన్ చేస్తాం. మీరు వండి. అర్థమైందా? నీళ్ళు పోసాం కదా, ఇది ఓపెన్, వాల్ ఓపెన్. ఓపెన్ చేసేసి ఇంట్లో ఒక స్టూల్ వేసాం. ఈ మొత్తం అర్షములని మలబద్ధకము, అసలు తిన్నది అరుగుతలేదు, అంతా ఈ పొట్టంతా పేగులంతా పైకి వెళ్ళాగే కాకేసాం. ఇది సాఫ్ అయింది. కింద సాఫ్ కావాలి కదా. గ్యాస్ కానీ ఇక కడుపులో మంట, అలసరి ఎన్నిటికి ఇక నీళ్ళు పోసేసి హాయిగా పడుకున్నాను. ఇట్లా పట్టుకోవచ్చు, లేకుంటే ఒక స్టూల్ పెట్టేసేసి పడుకున్నాను. బస్. ఓకే, మీ అర్థమైందిగా. ఇక స్టూల్ పెట్టాం, అర్థమే ఇంట్లో. బస్ ఇది తీసినాం, పెట్టుకున్నాం. మొత్తం నీళ్ళని తాగేసింది. ఇక తాగేసిన తర్వాత పొట్ట ఇంత అయింది. ఇక ఓకే, అర్థమైంది కదా. దీనికి కొద్దిగా నూనె రాయండి. రాసిన తర్వాత ఒక రకం పెట్టేసిన తర్వాత మూసేసాం. ఇక ఆ మూసంతా ఇవ్వండి. ఆహాహా, బల్ల పోయింది. అది చూసుకో ఎంత పోయిందో. 2వ రకం ఇట్లా పెట్టుకున్నాం. అర్థమైంది. పెట్టుకున్నాగానే మన అన్నం తిన్న తర్వాత లెఫ్ట్ సైడ్ పండుకోవాలి. ఓకే, అర్థమైందిగా. తిత్తి ఇక్కడ ఉంది మనకి. ఆ లోపల పోయింది, నీళ్ళ ఈ ట్యాంక్లో పోయింది. పెట్రోల్ ట్యాంక్ ఖరాబ్ అయిపోయింది కదా. ఆ పెట్రోల్ ట్యాంక్ కూడా మొత్తం కలగల అనేసింది. ఇక మూసేసాం. ఇక లేచిలో కొడతాండి, వల్ల పోతాడు. చిన్నపిల్లలు లిటిన్ పోయినప్పుడు చూడండి, అసలు చిన్నపిల్లలకి మనం ఏమిస్తాను, టైపర్ వేస్తాను కదా, వాళ్ళకి తెలియదు కదా. అది చూడండి ఎట్లా పోయినప్పుడు చూస్తాడు. సేమ్ మొత్తం పేట్ క్లీన్, పక్కకి అనుమానం లేదు. ఇక కడుపులో మంట, అల్సర్, ఎసిడిటీ, పేగు క్యాన్సరు, చిన్న పేగు క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, అర్షమూలలు అంత క్లీన్. ఇప్పుడు చెప్తే కదా మన పేగులల్లో నీళ్ళు పోసుకుంటే పోయినాయి మొత్తం. 2 సార్లు పోసాడు, గొర్రె నీళ్ళు పోసాడు, ఉప్పేసి కరిగిండు. పేగుల కూర నాకు, లివర్ కూర, తలకాయ కూర అలా పెట్టేసి. అర్థమైనా? ఇవన్నీ క్రియాయోగము. ఇలా పెట్టుకోండి. అర్థదా? ఇది గోమూత్రం ద్వారా తయారు చేసింది, గో ఆధారిత తయారు చేసింది. చూడండి ఒకసారి, లేవు ఒకసారి లేవు. చూడండి ఒకసారి, తలను వస్తుంది అనుకోండి. ఇగో
బాస్ ఓకే అర్థమైందిగా. వాసన వస్తుంది, ముక్కులకి వెళ్ళి వాసన పీల్చుకో, మళ్ళీ ముక్కులకి వెళ్ళి గాలి పీల్చుకో, ముక్కులు సాఫ్. ఇది మన ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇది గో ఆధారితది. చూడండి నోరు మూసుకొని ముక్కులు ఇమ్మినట్టు రావాలి. దస్ తీయండి. ముక్కులు సాఫ్ అయినాయా? అప్పుడు ఇప్పుడు ఇది చేయాలి. రోజు కూర్చోబెట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేసి బాగా సార్లకి ఎక్కిచ్చేసి నీళ్ళు పోసిన వారం రోజుల ముక్కులు క్లియర్ అయినా మళ్ళీ ఈ డాక్టర్ కాక ఇంకో డాక్టర్ దగ్గర చెప్పి కానీ మెడికల్ మాఫియా ఎట్లా తయారైంది దేశంలో. కాబట్టి అప్పుడు ఆయన పోయిన తర్వాత సార్ నాకు 35 రూపాయలు మిగిలినాయి గరీబ్ కానీ. చూడండి ఎంత ఘోరం మెడికల్ మాఫియా మోసం చేస్తుందో. 35 రూపాయల పైప్ ఇది. దీనికి సంబంధించి కాకుండా ఇంకో మనకి ముక్కు ఎడ్డకు ముక్కు తాడేస్తాం గుర్తుందా, అట్లాంటి మంచి దొరుకుతుంది, నూలు దారం దొరుకుతుంది. అది ఆ మూదారు దారి ఇంకా దీనికంటే కొద్దిగా దొడ్డు మెత్త ఉంటుంది. అది మనం కూడా తయారు చేసుకొని నూలు తాడు మనం కూడా తయారు చేసుకొని పేరుకి 3 వరుసలు బేనితే సూలు బేనాడు బేని సన్నంగా దీనికంటే కొద్ది దొడ్డు ఉంటుంది. దానికి లాస్ట్లో తేనె మైదా ఉంటుంది కదా, ఆ మైదాన్ని పెట్టేసి రాకుతే అంటే బస్ అది మంచిగా అవుతుంది. నోట్లో పెట్టేసి తీయాలి. అది ఇంకా మెత్తగా అది దేనే అది కూడా ఉంది. విషయం చెప్తున్నాను, అది కూడా చేయొచ్చు. మనమే చేయాలి. దీని పెద్ద ఇది ఏంటి ఆపరేషన్ ఏంటి? మీరు ఏమైనా వస్తే ఒకటి ఉన్నది తీసుకోవచ్చు. ఎవరైనా చేస్తారా? ఇట్లా పెట్టుకో. ఇప్పుడు ఇది ఎందుకు సార్ ఇంకా కొద్ది తల నోటి నుంచి గాలి పీల్చుకో. గాలి పీల్చుకో. నోట్ల నుంచి శ్వాసకి జరగదు, ముక్కులు శ్వాసకి జరగదు. అదే సహజంగానే ముక్కుల నుంచి శ్వాసకి జరగదు. లేకుండా అర్థమైందిగా. ముక్కుల నుంచి శ్వాసక్రియ వస్తున్నా లేదా? మంది టెన్షన్ ఏం లేదు, హాయిగా. ఈ ముక్కు క్లియర్ ఉందా లేదా, వస్తుందా లేదా గాలి వెళ్తానా లేదా? రైట్. మెల్ల ఒకసారి చీది ముక్కు ఇట్లా పెట్టుకొని, చీది ఒకసారి షోలు ఇట్లా పట్టుకొని, చీదు షోలు ఇట్లా పట్టుకొని ఇది పట్టుకొని ఈ బొట్ట వేలు చీదు అది చీదు అది అది మళ్ళీ ఈ చేతి పెట్టు చీదు. అర్థమైందిగా. మళ్ళీ ఈ ముక్కులకి వెళ్ళి రైట్. ఇప్పుడు ఈ ముక్కులకి అది తీసుకో హాయిగా కన్ను మూసుకొని నువ్వు కూడా చూసుకోవద్దు వచ్చిన తర్వాత. చూడు నువ్వు చూసుకో సరి వచ్చిందా లేదా బరాబరేనా? బస్ మెల్లగా చెవులు మూసుకొని ఈ చెవులు ఇట్లా పెట్టి ముక్కుతోటి ఈ ముక్కుతోటి స్టాప్ చేయి. చిదు ఓకే అర్థమైందిగా. ఓకే రైట్. ఇప్పుడు పైప్ వేయిగా. ఓకే అట్లా నుంచి గాలి పీల్చుకుంటు మామూలుగా దానిలో ఏం చేయరాదు, ఇక అక్కర్లేదు. వచ్చింది చూడు ఒకసారి, తలిగింది వచ్చింది, గురుగుండ వేస్తుంది గొంతులో. చూడు వచ్చిందా? లోపల గొంతులో గురుగు ఉంటుంది. ఒక్క ఏలు పెట్టి ఇట్లా మధ్యలో పెట్టి ఇట్లా ఒక్క ఏలు పెట్టి ఇట్లా గుంజు, గేరు పెట్టి ఇట్లా గుంజు. అయ్యో కొన్ని నీళ్ళు పోయి చూడు వచ్చింది దాని గుంజు. ముందర వాంగు అబ్బా. ఆగు వచ్చింది ఆగు. వచ్చిందా లేదా? ఆగు చూసుకో. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇక 2 ముక్కులు పట్టేసి ఇక నీకు ఎందుకు వస్తుంది? ఇక మధ్యలో ఇక పక్కలకి మధ్యలో రాయి, నువ్వు రాయి. తీద్దామా? ఓకే అర్థమైందిగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తప్పనిసరి సింగరేణి పని చేసిన తప్పనిసరి ఇది చేసుకోవాలి. డస్ట్ ఎలర్జీ, లంగ్స్ కెపాసిటీ, అస్తమా, ఉబ్బాసము, అస్తమా. ఓకే అర్థమైందిగా. అస్తమా బస్ వచ్చేసింది. కడుక్కో ఇక కడుక్కో.
లేదు, స్ట్రెస్ లేదు, ఒత్తిడి పోయింది, మోకాళ్ళకు పోయింది, మంచి ఏకగ్రత చేసి ఓకే. చేస్తాం పక్కలకి దీని పైకి చార్ పైకి లాగేసి సూపుని ఒకే దగ్గర కిందకి రించండి. మీ ముందు చూడండి, ఒకసారి సూప్ చూడండి. సరే, మంచి ఏకాగ్రత, ధారణ శక్తి పెరుగుతుంటుంది, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంటుంది, మెమొరీ పవర్ బాగా పెరుగుతుంటుంది. మోకాళ్ళ నొప్పులు, భుజాలు గుంజు అన్ని పోతుంటాయి. కదలద్దిగా చూద్దాం. చేతులు చేశాం, చేతులు పక్కన గాలించుకొని ఉందండి, చేతులు పక్కన ఎక్క అనుకోండి. భుజాలు ఎంత అనాలి. 7 8 తీసేసాం. వెరీ గుడ్, బాగా చేశాం. ఒకసారి అందరికి రాకపోతే ఖాళీ అని ఒక కాలు పెట్టండి. ఒక కాలు పెట్టండి, ఇట్లా పైన పక్క పెట్టి కిందికి ఊపండిగా. ఒక కాలు దాచి, ఈ కాలు దాచి కింద మీద ఊపండిగా. బస్ బస్ ఊపండి, తల ఊపండి, తల తలగని నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి కదా. ఎడమ కాలు ఇట్లా పెట్టేసేయండి, బయట పక్క. కుడి కాలు ఇట్లా నిలబెట్టండి. అర్ధ మచ్చంద్రాసనం, పేరు అర్ధ మచ్చంద్రాసనం. ఆ ఎడమ చేతి పైకి లేపండి. ఆ ఎడమ చేతిని ఈ కుడికాలు బయట చుట్టాలి. वो ही रहेगा, वो बुरा काम करेगा, वो गएगा, फोटो गएगा, जेल गया, गिर गया. కాబట్టి మంచి పనులు చేయాలి, మన ధర్మం పనులు చేయాలి. మన 84 లక్షల జీవరాశులలో మన జన్మ అనేది మానవ జీవన పవిత్రమైన జన్మ. కాబట్టి చలం చిత్తం అనండి అందరూ. చలం చిత్తం, చలం విత్తం, చలే జీవనయం పరే, చలా చలే సంసారే, కర్మ ఏకో వినిచ్చలా. మనసుని మూసుకోండి. మూడు సార్లు ఓంకారం గట్టిగా ఒకేసారి. మళ్ళీ గల్పించుకోవాలి. మూడోసారి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాని పశ్యంతు మహా కచ్చిద్ దుఃఖ భాగవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై సింగరేణి, జై జై సింగరేణి, జై సింగరేణి. బోలో భారత్ మాతా की, భారత్ మాతా की. రైట్ వెళ్ళొచ్చు.